హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన భక్తి సమాచారం సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ పొద్దుటికి మన ఛానల్ 10K వరకు రీచ్ అయింది. అందరికీ ప్రతి ఒక్కరికి పేరున చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు లాస్ట్ వీక్ నేను అరుణాచలం వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు కార్తీక మాసంలోనే శనివారం ఆ రోజున వెళ్ళినా. ఆ రోజు కొంచెం జనం బాగానే ఉన్నారు. వీడియో కూడా తీసుకోవడానికి పర్మిషన్ ఉన్నది, కానీ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత పర్మిషన్ లేదు. బయట వరకు అయితే మనము తీసుకోవచ్చు. ఒక ముఖద్వారం దాటినాక మళ్ళీ ఒక గోపురం వస్తుంది, ఆ గోపురం లోపల తీసుకోవచ్చు, ఇంకొక గోపురం వరకు వెళ్ళి తీసుకోవచ్చు. కానీ గర్భగుడిలోకి ఎంటర్ అయ్యే ముందుగా అయితే తీసేదానికి అవకాశం లేదు. అక్కడ ఒక వ్యక్తి మాత్రము అనుకోకుండా ఒక వీడియో తీశాడు. ఆ వీడియో ఏమిటంటే, అతను గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకుంటూ సీక్రెట్గా వీడియో తీసినాడు. ఆ వ్యక్తిని అడిగిన తర్వాత అతను కూడా మనకు ఆ వీడియో ఇవ్వడం జరిగింది. ఆ వీడియోను కూడా నేను మీకు ఈ వీడియోలో ఎండింగ్లో యాడ్ చేశాను. కానీ ప్రతి ఒక్కరూ వీడియో మొత్తం చూడండి. ప్రతి ఒక్కరు వీడియో చూసి మీరు మీ వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా గర్భగుడిలో ఉన్నటువంటి అగ్నిలింగం అయినటువంటి ఆ పరమేశ్వరుని చూసి దర్శనం చేసుకొని వాళ్ళు కూడా అదృష్టం పొందుతారు. ఎందుకంటే మనము క్షేత్రానికి వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ కూడా చాలా వరకు బయటికి తొందరగా వెళ్ళిపోమని చెప్పి పంపించేస్తున్నారు. ఎక్కువసేపు చూడనివ్వడం లేదు. ఇది ఇలా అయితే మనకు వీడియోలో 1-2 సార్లు మళ్ళీ ప్లే చేసుకుని చూడొచ్చు. కానీ వీడియోలో చూడడం కంటే మనం డైరెక్ట్ వెళ్ళి చూస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. క్షేత్రం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. మనము ఎంతసేపు చూసినా కూడా ఇంకా గుడిలో తిరగాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడాలనే ఆనందం అక్కడికి వెళ్ళాక మనం చూడొచ్చు. చూసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఏమిటంటే, ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరూ ఒక చోట మాత్రము మోక్ష మార్గం అనే ప్రదేశం అనేది ఒకటి ఉన్నది. అది చాలామంది ప్రదక్షిణ చేస్తూ చాలా స్పీడ్గా ప్రదక్షిణ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయడం చాలా తప్పు. మనం ప్రదక్షిణ చేయాలనుకునేది టైం అయిపోతుంది, ఈ టైంలోకి అయిపోయి చేయాలా అనే దానికి అక్కడ టైం లిమిట్ అనేది ఏం లేదు. ఎవరైనా కానీ వెళ్ళినప్పుడు ఎవరో చెప్పారని చెప్పేసి మీరు తొందరపడి మాత్రం ఎప్పటికీ స్పీడ్గా మాత్రం ప్రదక్షిణ అనేది చేయకూడదు. ఎంత నిదానంగా ప్రదక్షిణ చేస్తామో అంత మనకు మంచిదన్నమాట. ఆయాసం అనేది, అలసట అనేది రానే రాదు. మనము వేసే ప్రతి అడుగులోనూ శివనామ స్మరణం అనేది ఉండాలి. ఆ శివనామ స్మరణం అనేది ఉన్నప్పటికీ మనకు అలసట అనేది రానే రాదు. నేను ఇప్పటికీ 3 సార్లు వెళ్ళాను. మొదటిసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం అలసట అనిపించింది. కానీ రెండోసారి మూడోసారి వెళ్ళినప్పుడు అసలు కాళ్ళ నొప్పులు అనేటివి కానీ, అలసట అనేది, ఆయాసం అనేది కానీ లేనే లేదు. అందుకే మీరే కానీ ఎప్పటికైనా కానీ ఈ గుడి అని కాదు, ఏ గుడికి వెళ్ళినా కానీ గుడిలో అడుగు పెట్టేటప్పటికీ అక్కడ ఏ దేవుడి గుడికి వెళ్తామో ఆ గుడిలో మనము ఆ దేవుని నామాన్ని స్మరించుకుంటూ వెళ్తే మనకు అలసట, ఆయాసం అనేది ఉండదు. మనం అప్పుడు దేవుని ధ్యానంలో ఉన్నట్టు ఉంటుంది. ఏమిటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ వుడ్తో చేసినటువంటి క్షేత్రం మొత్తం ఇక్కడ మనం చూడడానికి ఇక్కడ నుంచి చూడొచ్చు వుడ్తో. లేదు ఇలాగే మనం మొత్తం వీడియో అంతా చూడాలి ఈ విధంగా అని అనుకుంటారా, అలా చూడాల్సిన వీడియో కూడా ఉన్నది ఇందులో. కానీ మీరు నేరుగా వెళ్ళి చూడాలనుకుంటే రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినారంటే అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి మార్గం ఉంటుంది, కొండపైకి వెళ్ళడానికి. మీరు ఆ కొండపైకి వెళ్ళినారంటే కనుక ఇప్పుడు ఇక్కడ గుడ్డులో మనకి ఎలా చూపించినారు క్షేత్రము, అదే విధంగా అద్భుతంగా గుడి మొత్తం మనం చూడవచ్చు. నేను లాస్ట్ టైం వెళ్ళాను, అది కూడా తీశాను వీడియో. ఆ వీడియో కూడా ఇందులో అప్లోడ్ చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఇంకా కొన్ని క్షేత్రాలు ఎన్నో చూడాల్సినవి అక్కడే ఆ క్షేత్రం చుట్టూనే చాలా ఉన్నాయి. అవి మనకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఒక గైడ్ ఉన్నారు, వారి నెంబర్ తీసుకుంటే కనుక మనము ఆ నెంబర్ కోసం ట్రై చేసాము. అందుబాటులో లేడు ఆ రోజైనా. మనం రిటర్న్ వచ్చిన తర్వాత నెంబరు వచ్చింది. అది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా ట్రై చేస్తాము. అతని ద్వారా వెళ్ళి ఇంకా కొన్ని క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా తెలుసుకొని వీడియో తీస్తాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కొండపైన స్వామివారి పాదాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉందంట. కానీ ఆ పర్మిషన్ లోపల అడగాల. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది.
అక్కడ కూడా వెళ్తే కనుక మనము అభిషేకం చేయించుకొని రావచ్చు. ఇక్కడ కింద గుడిలో మాట్లాడితే వాళ్ళే మనల్ని పిలుచుకొని వెళ్ళి మన చేత అక్కడ అభిషేకం చేయించుకొని తీసుకొని వస్తారు. ఈ క్షేత్రం విశేషం ఏమంటే ఒక్కసారి కనుక మనం అక్కడ అడుగు పెట్టామంటే అది మనకు తెలియకుండానే మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశము ఆ దేవుడే మనకి ఇప్పిస్తాడు. మనము టైం కుదరలేదు అని మనం అనుకుంటాము, కానీ ఆ టైం ఆయనే కుదిరిపించి మనల్ని అక్కడికి వచ్చేలాగా చేస్తాడు. ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు ప్రదక్షిణ చేస్తామో, ఎలా దర్శనం చేసుకుంటామో తెలియదు, కానీ ఏది తిరిగి వచ్చినా కానీ అక్కడ మనకు అలసట అనేది లేకుండా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం మీరు ముఖ్యంగా చాలామంది గుళ్ళకి వెళ్తే కనుక ప్రదక్షిణ చేసే టైంలో మాత్రం కంపల్సరీ శివనామ స్మరణ అనేది ఉండాలి. ప్రదక్షిణ ఏ గుళ్ళు అయినా కానీ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, అక్కడ కూడా శివనామ స్మరణ చేసుకోవాలా. లేదంటే మనం వెంకటేశ్వర స్వామి గుడికి పోని, ఈ చెన్నకేశ్వర స్వామి గుడికి పోని, అమ్మవారి గుడికి పోని, ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏ గుడిలో వెళ్తే ఆ గుడిలో ఆ స్వామి నామస్మరణ చేసుకుంటూ మనము ప్రదక్షిణ చేయడం ఎంతో ముఖ్యం. చాలామంది మొబైల్ చూసుకుంటా, చాటింగ్ చేసుకుంటా, ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటి మాత్రం చేయొద్దు. ఇప్పుడు చూడండి ఈ కొండ, మేము అక్కడ ఒక హోటల్లో దిగాము. ఆ హోటల్లో వెళ్ళిన తర్వాత ఒక లాస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళినాక అర్లీ మార్నింగ్ తీసిన వీడియో ఇదిగో ఇదేనండి. ఇది మనము ప్రదక్షిణ చేసే సమయంలో రైట్ సైడ్లో వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మర్చిపోవద్దు, కుబేరలింగంకు దగ్గరలోనే వస్తుంది. ఇది మనము చూసుకొని అక్కడి నుంచి మనము ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని అలాగే మోక్ష మార్గం ద్వారా వచ్చేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇది గర్భాలయంలోని అగ్ని తేజోలింగం. స్వామివారిని ఎంత బాగా చూడొచ్చు చూడండి. ఇక్కడ నుంచి మీరు చూసి మీ వాళ్ళకి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి, మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తితో ఓం అరుణాచలేశ్వరాయ అని కామెంట్ బాక్స్లో చేయండి. ధన్యవాదాలు.